అకస్మాత్తుగా చేంజ్ చేయాలి. చేంజ్ అడ్డంగా చేయకూడదు, కన్విన్సింగ్ గా చేయాలి. వీడు దొంగ, వీడు దొంగ, వీడు దుర్మార్గుడు ఇట్ట అంటూ వీడు మంచోడు అనకూడదు. వీడింత దుర్మార్గుడు అయినప్పటికీ వీళ్ళు ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి రా అని చెప్పాలి. అది ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. ఈ ఫ్లోర్ క్రాసింగ్ స్ట్రాటజిక్ గా చెప్పి అప్పుడు నాకు అదేదో పుట్టిన మగాడిగా పుట్టకూడదు అని చెప్పి వచ్చింది. నేను అప్పుడు ఏం ఆర్గ్యూ చేశానంటే, నిజంగానండి బాబు, పుట్టిన మగాడిగా పుట్టకూడదు, బస్సు ఎక్కితే మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, టికెట్లు సినిమాకి వెళ్ళామంటే కనుక వాళ్ళకి సపరేట్ ఉంటుంది, మగాళ్ళకు ఏమో అంత సస్తాము. అలాగే ఓ షాపింగ్ మాల్కి వెళ్ళినా, అప్పుడు మాల్ లేవనుకోండి, షాప్కి వెళ్ళామంటే ఆడవాళ్ళు ముందు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను అంటాడు, మనం మగాళ్ళందరూ అడుగు చూసావాలి, ఏడికి పోయిన మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యం ఉంటుంది, పుట్టిన మగాడిగా పుట్టకూడదు అని అన్న రింగ్ వచ్చింది. కాకపోతే ఒక్కటే సంతోషపడతాను నేను, ఈ మహిళలకి ఈ హక్కులన్నీ కల్పించినోడు మగాడే కదా, ఇప్పుడు అక్కడ టికెట్ ఇచ్చే మగాడే కదా, ఆ థియేటర్ యజమాని మగాడే కదా, ఇట్లాగా చెప్పుకొచ్చాం. అప్పుడు నేషనల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్లోర్ క్రాసింగ్ లో, సృజనోత్సవం అని సిద్ధార్థ గారి. అట్లాగే ఇతను చాలా తెలివైనడు, ఫ్లోర్ క్రాస్ బాగా చేస్తాడు, మాట గారి సింపుల్ గా రేపు పొద్దున ఏం చెప్తాడంటే, ఇదంతా అయిపోయింది, నేను నా కార్యకర్తలు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కులాన్ని నేను డిజోన్ చేసుకున్నా, మా వాళ్ళనే నేను ఎత్తిన పెట్టుకోవద్దు అనుకున్నాను, అదే సందర్భంలో నేను ఇంత గట్టిగా మాట్లాడాను, చంద్రబాబు గారికి 15 ఏళ్ల పాటు ఉండాలన్నాను, ఇంత చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు, వాళ్ళ నాయకులు చేసిన తప్పులు, మా నాయకులు తప్పు చేస్తే నేను పిలిచి ప్రశ్నించా, బాలరాజు సంగతి తెలుసు మీకు, అరవసేదర్ సంగతి తెలుసు, ఇట్లాంటివన్నీ నేను పిలిచి మాట్లాడి మందలించి సరి చేశా. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి అరాచకాలు చేశారు, రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు, దాన్ని ఆయన నియంత్రించకపోవడం వల్ల తలెత్తింది కాబట్టి అనేస్తాడు. సింపుల్